నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టిన మాలల మహాపాదయాత్ర ఈ నెల 21, 22వ తేదీలలో సిద్దిపేట జిల్లాలో ప్రవేశించే సందర్భంగా బుధవారం రోజున సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం గొట్లమిట్ట గ్రామం, బెజ్జంకి మండలం తోటపల్లి, కల్లపల్లి గ్రామాల మరియు అక్కన్నపేట మండలం అంతకపేట, మల్లంపల్లి గ్రామాలలో ఉన్న మండల బాధ్యులు, గ్రామ బాధ్యులు, ప్రముఖులు, యువకులు, మాలకుల బాంధవులతో ఉస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ కిషోర్ పాల్గొని మాట్లాడుతూ మాలల మహాపాదయాత్రలో ఆయా గ్రామాల నుండి పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర అధ్యక్షుడి అడుగులో అడుగు కలిపి జాతి బలాన్ని ఇచ్చి అన్ని విధాల మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన సభకు అందరూ హైదరాబాద్కు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నెరాజు, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్, నోముల బాలయ్య, మాలకుల బాంధవ్యులు తదితరులు పాల్గొన్నారు. కుతంత్రాల అడ్డుకట్టమాల, కలియుగ కుల తొంతరపై వేట కత్తిమాల, రణతంత్రపు రాజనీతి యుగంధరుడు మాల, గణతంత్రపు రాజ్యాంగపు వజ్ర కవచమే మాల, పుల ఉప్పెనకైనా ఎదురు నడుచుమాల, కత్తుల వంతెన పైన కవాతు చేయుమాల, బహుజన తొలి పొలికే కై ఉద్యమించుమాల, భరతావని దశ దిశను మార్చివెయ్యి మాల, మార్చివెయ్యి మాల, మార్చివెయ్యి మాల. జయ హో మాల, జయ జయ హో మాల, జయ హో మాల, జయ జయ హో మాల. గ్రామంలో మాలకుల బాంధవులను కలిసి నేడు జరుగుతున్నటువంటి మాలలపైన ఆగాయిత్యాల కోసం కానీ, వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ప్రతి విషయాల్లో ఈ రాష్ట్రంలో కానీ, రాష్ట్ర విభజన విభాగంలో కానీ అన్ని కార్యక్రమాలలో మాలలు పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైనది. రాష్ట్ర ఏర్పాటులో ఎంతోమంది మాలలు క్రియాశీలక భూమిక పోషించినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. మరి 59 ఉపకులాలుగా ఉన్నటువంటి ఎస్సీలను, మాలమాదిగలను విడదీసేటువంటి కుట్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ కుయుక్తులను తిప్పికొట్టడం కోసమే జాతీయ మాలమానాడు అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి నేతృత్వంలో పాదయాత్రను పోయిన నెల 25వ తారీఖున భద్రాచలంలో తీసుకోవడం జరిగింది. మరి 16 జిల్లాలు, 25 నియోజకవర్గాలు, 38 రోజులు ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. మరి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, మరి పాదయాత్ర చేసే అటువంటి నాయకుని పర్సనల్ వ్యవహారాలు కాదు, ఉద్యోగం కోసం కాదు, మరి తన పిల్లల చదువు కోసం కాదు, తన కోసం అంతకంటే కాదు. మరి మాలలను, మాదిగలను విడదీసి మరి మాదిగలు ఎక్కువ ఉన్నారు, మాలలు తక్కువ ఉన్నారు అని చెప్పేసి ఒక అనవసరపు అసత్య ప్రచారాలను చేసి మరి ధర్మాసనం నుంచి మరి మోడీ ఒక వర్గానికే ఆయన యొక్క సహకారాన్ని అందించి మరి మాలలను దూరం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. మరి ఇది సరైంది కాదని డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ హక్కులలో మరి దీన్ని వ్యతిరేకించడం మేము జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ 59, 60 కులాలు ఎస్సీలను వేరు చేసేటువంటి ప్రక్రియ రాజ్యాంగంలో ఎక్కడ కూడా తను పొందుపరచలేదు. అది సరైంది కాదు. కలిసే ఉండాలి. కలిసి ఉండి మరి ఇలా మాలమాదిగలను విడదీసి మరి రాజ్యాంగాన్ని ఎత్తేయాలన్నటువంటి ఒక బీజేపీ మోసపూరితమైనటువంటి కుట్రకు తెరలేపడము బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని తిప్పికొడుతూ సరైంది కాదని బుద్ధి చెప్పడం కోసమే మాలలు ఏకతాటిపైకి వచ్చేసి ఈ వర్గీకరణను అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఇలా వర్గీకరణను ముసుగులో రేపు రాజ్యాంగాన్ని తీసేసేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. మరి మందకృష్ణ మాదిగ మొదలుపెట్టినటువంటి పోరాటం 30 సంవత్సరాలుగా కొనసాగడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం సోదరులకు కూడా మనం ఏంటంటే, మనము కలిసే ఉండి
మనము 15% ఉన్నటువంటి రిజర్వేషన్ను 20-25% పెంచుకోవాలి. మరి ఈ ముసుగులో అగ్రవర్ణాలు 3% ఉంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ శాతాన్ని పెంచుకొని మరి మన మాల మాదిగలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా అన్యాయం జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది, చేశారు. మరి ఇలాంటి లొసుగులను తిప్పికొట్టడం కోసం మనమంతా కలిసే ఉండాలని చెప్పి, ఈ వర్గీకరణ మానుకోవాలని చెప్పి పాదయాత్ర పిల్లి సుధాకర్ గారు తీసుకొచ్చారు. కాబట్టి రేపు జక్కాపూర్లో ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ కల్లెపల్లి నుంచి కూడా అధిక సంఖ్యలో రేపు ఎల్లుండి ఈ సిద్దిపేట జిల్లా దాటే వరకు కూడా కుల బాంధవులందరూ కూడా సమిష్టిగా పాల్గొని భావి తరాలకు ఒక మంచి సూచిక అందించి మరి సంఘీభావాన్ని తెలపడం కోసం కుల బాంధవులందరూ రావాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. జై భీమ్. దళితుల ఐక్యత కోసం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్ర ఈ నెల అంటే రేపు 21-22 తారీఖు ఉమ్మడి మన సిద్దిపేట జిల్లాలో ప్రవేశిస్తుంది. కావున తోటపల్లి గ్రామ కుల బాంధవులందరూ రేపు పొద్దున 8:30 వరకు జక్కాపూర్కు వచ్చి రాష్ట్ర అధ్యక్షునికి స్వాగతం పలికి పూర్తి స్థాయి పాదయాత్రలో పాల్గొని పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని గ్రామ పెద్దలను కుల బాంధవులందరినీ కోరుకుంటున్నాను.